రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ఫేక్ కాల్ సెంటర్ మూటా గుట్టునైతే పోలీసులు అయితే రట్టు చేశారు. ఆస్ట్రేలియా పౌరులను కూడా టార్గెట్ చేసుకుని ఈ మూటానైతే మోసాలకు పాల్పడుతుంది. రెడ్జ్ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొనసాగుతున్న ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ సైబర్ నేరాలకైతే పాల్పడుతున్నారని తెలిపారు. 12 కంప్యూటర్లు, 21 మొబైల్ ఫోన్స్, టీపీ లింక్ రౌటర్, ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు గత 2 సంవత్సరాలుగా ఫేక్ కాల్ సెంటర్ నడుపుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, 2 ఏళ్లలో 8 నుంచి 10 కోట్లు ఆస్ట్రేలియా పౌరుల నుంచి దోచుకున్నారని సైబర్ క్రైమ్ డీసీబీ అయితే వెల్లడించారు. ఆస్ట్రేలియా బ్యాంక్ అకౌంట్స్ ద్వారానైతే సైబర్ నేరాలకు పాల్పడడంతో ఇండియాలో ఉన్న నిందితుల్ని గుర్తించడం కష్టంగా మారిందని అన్నారు. ఆస్ట్రేలియాలో భాషలో అయితే మాట్లాడడానికి ప్రత్యేకంగా ఇక్కడ కాల్ సెంటర్లలో ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా వివరించారు. నిందితులు ఎక్కువగా కలకత్తాకు చెందిన వారు 6 ఉండగా ఖమ్మంకు చెందిన గణేష్, కేశవ్ వ్యక్తులు కూడా ముందుకుండి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని విచారణలో బయటపడిందని సైబర్ క్రైమ్ డీసీబీ తెలిపారు. అందులో ఇలా సిస్టమ్స్ చాలా దొరకడం జరిగింది అండ్ ఒక 9 మెంబర్స్ ని అందులో పట్టుకోవడం జరిగింది. ఎంప్లాయీస్ గా ఇది చేసుకున్న వాళ్ళు అందులో 6 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఒకళ్ళు ఒడిస్సా వాళ్ళు, ఇంకో 2 ఖమ్మం వాళ్ళు, ఇక్కడ లోకల్ మన తెలంగాణ ఖమ్మం వాళ్ళే. సో బేసికల్ గా ఇది ఆపరేట్ ఎట్లా అవుతుందంటే ఈ కాల్ సెంటర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళని ఇట్లాగా వేరియస్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ని లూర్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటారు. జాబ్ ఆపర్చునిటీస్ కానీ వేరేవి కానీ పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తాని ట్రేడింగ్ అని. అయితే ఇందులో మెయిన్ గా ఏంటంటే ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. దట్ వాళ్ళకి ఆస్ట్రేలియన్ యాక్సెంట్ లో మాట్లాడడానికి. దీస్ ఆర్ అవర్ పీపుల్ ఓన్లీ, మన భారతదేశం వాళ్లే కానీ బట్ వాళ్ళని అక్కడ వాళ్ళలాగా మాట్లాడడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ట్రైనింగ్ అది ఇప్పించి అక్కడ వాళ్ళ యాక్చువల్ ఏంటంటే మన చాలా మంది స్టూడెంట్స్ ఆస్ట్రేలియన్ లో యూనివర్సిటీస్ లో వాటిలో చదువుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు. సో వాళ్ళు అక్కడ వేరియస్ వాళ్ళు చదువుకు కానీ జాబ్ కానీ వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు అక్కడ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అట్లా ఎవరైతే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఉంటారో అక్కడ అకౌంట్స్ ఆస్ట్రేలియన్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళని ఇందులో మెయిన్ కింగ్ పిన్ 2 ఉన్నారు. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాము. వాళ్ళు కూడా యాక్చువల్ ఖమ్మం వాళ్ళే. సో వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి స్టూడెంట్స్ని కానీ అటువంటి జాబ్ కోసం సీక్ చేస్తున్న వాళ్ళని కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ని కానీ పట్టుకుని వాళ్ళ అకౌంట్స్ వీళ్ళు తీసుకుంటారు సమ్ ఆన్ కమిషన్ బేసిస్లో. సో వాళ్ళు కూడా మ్యూల్ అకౌంట్స్ అప్లై చేస్తున్నట్టే, బట్ వాళ్ళకి ఎంత తెలుసో తెలియదు. వాళ్ళని కూడా మేము విచారిస్తున్నాము. రైడ్ చేస్తే అందులో ఇలా సిస్టమ్స్ చాలా దొరకడం జరిగింది అండ్ రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్ట్రేలియా బ్యాంక్ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరాలకైతే పాల్పడడంతో ఇండియాలో ఉన్న నిందితులను గుర్తించడం కష్టంగా మారిందని అన్నారు. ఆస్ట్రేలియా భాషలో మాట్లాడడానికి ప్రత్యేకంగా ఇక్కడ కాల్ సెంటర్లలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని కూడా వివరించారు. నిందితులు ఎక్కువగా కలకత్తాకు చెందిన వారు 6 ఉండగా ఖమ్మంకు చెందిన గణేష్, కేశవ్ వ్యక్తులు ముందు ఉండి కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారంటూ కూడా విచారణలో బయటపడింది. ముఖ్యంగా దీన్ని అయితే సైబర్ క్రైమ్ డీసీపీ తెలిపారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, ఇప్పటి వరకైతే 45 ఆస్ట్రేలియా కావచ్చు 10 కోట్ల వరకైతే హవాలా రూపంలో ఆస్ట్రేలియా నుండి నగదు ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫేక్ కాల్ లో సెంటర్ మూట గుట్టురట్టయిన తెలుస్తుంది. దీని మీద కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? హిమవర్ష మనం గమనించవచ్చు, కాల్ సెంటర్స్ అనేవి నకిలీ ఏర్పాటు చేసుకుని కొన్ని దేశాలకు సంబంధించిన ప్రజలను టార్గెట్ చేసుకుని వాళ్ళు ఈ నకిలీ కాల్స్ తీసుకుంటూ వాళ్ళను వీలుగా దోసుకుంటున్న సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ను గతంలో చాలా సార్లు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఒక వినూత్నంగా హైదరాబాద్ లోనే ఆస్ట్రేలియాకు సంబంధించిన వ్యక్తులను అంటే పీపుల్స్ టార్గెట్ చేసుకుని ఏమైతే వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళను నిఘా వేసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా దాదాపుగా 10 కోట్ల మేరకు వీళ్ళు ఈ రకమైన ఫ్రాడ్ కు పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఆస్ట్రేలియన్ ఫ్లూయెన్సీ బాగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళను ఎంప్లాయీస్ గా పెట్టుకుని భారీ ఎత్తున ఈ స్కామ్ కు పాల్పడుతున్నట్టుగా సైబర్ క్రైమ్ పోలీసు సమాచారం రావడం, సమాచారం వచ్చిన వెంటనే వాళ్ళు నిఘా వేసి హైదరాబాద్ లో అంటే గుట్టు చప్పుడు కాకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా బిల్డప్ ఇస్తూ లోపల కాల్ సెంటర్ నడిపించి ఆస్ట్రేలియా బోట్ చేస్తూ దందా చేస్తున్న ఈ కాల్ సెంటర్ మీద రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. రైట్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.